ఓం శాంతి. ఈరోజు మురళి 11/4/2025. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది. మీరిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున ఈ ప్రపంచం పైన మీ మోహాన్ని సమాప్తం చేసుకోండి. ఇంటిని మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి. బాబా అంటున్నారు, ఈ నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలా? వాపస్ ఇంటికి వెళ్ళాలి అంటే తిరుగు ప్రయాణం తయారు చేసుకోవాలా? తిరుగు ప్రయాణం అంటే సర్దుకోవాలి కదా. అందుకై బాబా అంటున్నారు, మోహాన్ని సమాప్తం చేసుకోండి. ఇంటిని మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: దానం యొక్క మహత్వం ఎప్పుడుంటుంది? దాని ప్రతిఫలం ఎటువంటి పిల్లలకు లభిస్తుంది? జవాబు: దానము చేసిన వస్తువు పైన నాది అనే భావన లేనప్పుడే చేసిన దానానికి మహత్వం ఉంటుంది. దానం చేసిన తర్వాత మళ్ళీ అది గుర్తుకొస్తూ ఉన్నట్లయితే దాని ప్రతిఫలం లభించదు. మనుష్యులు మరుజన్మ కోసమే దానం చేస్తారు. కావున ఈ జన్మలో మీ వద్ద ఉన్న వాటన్నింటిపైన మీ మోహాన్ని సమాప్తం చేసుకోండి. ట్రస్టీగా వాటిని సంభాళన చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఈశ్వరీయ సేవలో ఉపయోగిస్తారో, హాస్పిటల్ లేదా కాలేజీని తెరుస్తారో, దాని ద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది. దాని ప్రతిఫలంగా మీకు 21 జన్మల కోసం భాగ్యం లభిస్తుంది. బాబా అంటున్నారు, 21 జన్మలకు భాగ్యం లభించాలంటే తురంత దాన్ మహాపుణ్య, గుప్త దాన్ మహాపుణ్యం. సారం: స్వచింతనలో మరియు చదువులో లగ్నమై ఉండాలి, నిమగ్నమై ఉండాలి. ఇతరులను చూడకూడదు. ఎవరైనా సరిగ్గా మాట్లాడకపోతే ఒక చెవిలో విని ఇంకొక చెవిలో వదిలేయండి. బాబాతో అలిగి చదువును వదలకూడదు, మనకే నష్టం కదా. దాని ద్వారా జీవిస్తూ మీ సర్వస్వాన్ని దానం చేసి వాటిపైన మీకున్న మమకారాన్ని సమాప్తం చేసుకోండి. మొత్తం అంతటినీ బాబా కర్పించి కేవలం ట్రస్టీగా తేలికగా ఉండాలి. ఆత్మాభిమానులుగా సర్వదైవీ గుణాలను ధారణ చేయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు బాబా ఒక్క సెంటెన్స్లోని ఒక్క శబ్దం ధారణ చేస్తే కూడా మన జీవితం శ్రేష్టంగా అయిపోతుంది. వరదానం: భిన్నత్వం అంతం చేసి ఐక్యతను తీసుకొచ్చే సత్యమైన సేవాదారిగా కండి. అనేకులుగా ఉంటూ కూడా తమ ఐక్యత ద్వారా మొత్తం విశ్వంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం యొక్క స్థాపన జరగడం బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత. కావున విశేషమైన అటెన్షన్ నుంచి భిన్నత్వాన్ని సమాప్తం చేయండి, ఐక్యతను తీసుకురండి. అప్పుడే సత్యమైన సేవాదారీలు అని అంటారు. సేవాదారీలు స్వయం కోసం కాదు, ఇతరుల కోసం ఉంటారు. స్వయం యొక్క సర్వస్వాన్ని సేవ పట్ల స్వాహా చేస్తారు. ఏ విధంగా సాకార్ బాబా సేవలో తమ ఎముకలని సైతం స్వాహా చేశారో అలా మీ ప్రతి కర్మేంద్రియం ద్వారా సేవ జరుగుతూ ఉండాలి. స్లోగన్: పరమాత్మ ప్రేమలో నిమగ్నమైపోయినట్లయితే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు. బాబా సేవలో నిమగ్నమైపోతే దుఃఖాల ప్రపంచమే మర్చిపోతాం. మనకేమీ తెలియదు, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందనే విషయం కూడా తెలియదు. ఓం శాంతి. పిల్లలకు మీ ఇల్లు మరియు మీ రాజ్యం గుర్తుందా అడుగుతున్నారు బాబా వాళ్ళు. ఇక్కడ కూర్చున్నప్పుడు బయట విషయాలైన మీ ఇల్లు, వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు మీకు గుర్తుకు రాకూడదు. మీకు కేవలం మీ ఇల్లు మాత్రమే గుర్తుకు రావాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఇక ఈ పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది. ఈ అగ్గిలో అన్నీ స్వాహ అయిపోతాయి, వినాశం యొక్క అగ్నిలో. మీరు ఈ కళ్ళ ద్వారా చూసే మీ మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళందరూ సమాప్తమైపోతారు. ఈ జ్ఞానాన్ని ఆత్మలకు బాబా ఒక్కరే అర్థం చేయిస్తారు. పిల్లలు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇక ఈ నాటకం పూర్తి అవుతోంది. ఈ చక్రం 5000 సంవత్సరాలకు ఒకసారి తిరుగుతోంది. ఈ ప్రపంచం సదా ఉంటుంది. ఇది వినాశం కాదు, అవినాశీ ఖండం కదా. కానీ ఈ చక్రం తిరిగేందుకు, ఒక్కసారి తిరిగేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఉన్న ఆత్మలన్నీ వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ పాత ప్రపంచమే సమాప్తమైపోతుంది. కావున ప్రతి ఒక్క విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తారు. కొందరు నిర్లక్ష్యంతో వ్యర్థంగా తమ పదవిని పోగొట్టుకుంటారు. భక్తి మార్గంలో దాన పుణ్యాలు చేస్తారు కదా. కొందరు ధర్మశాలలను కట్టిస్తారు,
కొందరు ఆసుపత్రులను కట్టిస్తారు. దీని ఫలితం వచ్చే జన్మలో లభిస్తుందని భావిస్తారు. ఏ ఆశ లేకుండా అనాసక్తిగా ఎవ్వరూ చెయ్యరు. అంత ధార్మిక బుద్ధి, అంత శ్రేష్టమైన ఆలోచనలు బాబా పిల్లల్లో కూడా తక్కువ మందికే ఉంటాయి. పేరు ఆశించి, ఏదైనా స్వార్థ ఫలాపేక్ష ఆశించి సేవ చేస్తారు. బాబా అంటారు, చాలామంది మాకు ఫలితంపై కోరిక లేదు అని అంటారు, కానీ అలా జరగదు. తప్పకుండా ఫలితం లభించి తీరుతుంది. బాబా ఎవరన్నా తమ వ్యాపారంలో నుండి కొంత ధనాన్ని ధర్మార్థం ఉపయోగించినట్లయితే దీనికి వచ్చే జన్మలో మనకు ఫలితం లభిస్తుంది అని బుద్ధిలో ఉంటుంది. ఇది నా వస్తువు అని దానమిచ్చిన వస్తువు పైన మమకారం కలిగినట్లయితే దాని ప్రతిఫలం వచ్చే జన్మలో లభించదు. ఏమన్నారు బాబా? దానమిచ్చిన వస్తువు పైన ఇది నాది అనే మమకారం ఉంటే వచ్చే జన్మలో దాని ప్రతిఫలం లభించదు. ఇక్కడే అయిపోతుంది. మరు జన్మ కోసమే దానం చేయడం జరుగుతుంది. వచ్చే జన్మలో దాని ప్రతిఫలం లభించినట్లయితే మరి ఈ జన్మలో దానిపైన మమత్వం ఎందుకు? కావుననే ఈ మమకారం తొలగిపోవాలన్న ఉద్దేశంతో ట్రస్టీలను నిమిత్తం చేస్తారు. ఎవరైనా మంచి ధనవంతుల ఇంటిలో జన్మించినట్లయితే ఇతడు చాలా మంచి కర్మలు చేశాడు అంటారు. కొందరు రాజారాణుల వద్ద జన్మ తీసుకుంటారు. రకరకాలుగా కదా, రాజారాణుల వద్ద కూడా జన్మ తీసుకుంటారు. అయితే దాని ప్రతిఫలం ఏమి అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. మనం చేసిన ఏ కర్మకు ఏ ఫలం లభిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వారు గత జన్మలో ఎన్నో దాన పుణ్యాలు చేసి ఉంటారు, కానీ అదంతా అల్పకాలికమైన ఒక జన్మ కోసం కలిగే ప్రాప్తి. ఇప్పుడు మీరు ఈ చదువుని చదువుతున్నారు. ఈ చదువు ద్వారా మనం ఈ విధంగా తయారవ్వాలని మీకు తెలుసు. కావున ఇప్పుడు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇక్కడ మీరు దానం చేసిన దానితో ఆత్మిక యూనివర్సిటీ మరియు హాస్పిటల్ తయారు చేయడం జరుగుతుంది. దానం చేసిన తర్వాత దానిపైన మమకారాన్ని సమాప్తం చేసుకోవాలి. నేను చేసినాను, నేను చెప్పినట్లే జరగాలంటే మమకారం ఉన్నట్లే కదా, దానిపైన ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉన్నాయనే కదా. ఎందుకంటే మీరు భవిష్యత్ 21 జన్మల కోసం బాబా నుండి వారసత్వాన్ని పొందుతారని మీకు తెలుసు. ఈ బాబా ఇల్లు మొదలైనవి నిర్మిస్తారు. ఇవన్నీ అల్పకాలికమైనవి. బాబా ఏమంటున్నారు చూడండి, ఇవి నిర్మించకపోతే ఇక్కడికి వచ్చే ఇంతమంది పిల్లలు ఎక్కడ ఉంటారు? అందరూ శివబాబాకి ఇస్తారు. అందరికీ దాత ఇతడే, బాబాని, శివబాబా. వారు ఇతడి ద్వారా ఇవన్నీ చేయిస్తారు, బ్రహ్మ ద్వారా. శివబాబా రాజ్యం చెయ్యరు. వారు స్వయం దాత అయిన కారణంగా వారికి వేటిపైన మమకారం ఉండదు. ఇప్పుడు మృత్యువు మీ ముందు నిల్చొని ఉంది. బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు. బాబా అంటున్నారు, ఇది వరకట్లో అంటే ఇంతకు ముందు దానం ఇచ్చినప్పుడు మృత్యువు మీ ముందు లేదు. ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి ఈ పాత ప్రపంచమే సమాప్తం కానున్నది. ఈ పతిత ప్రపంచమును వినాశం చేసేందుకే నేను వచ్చానని బాబా అంటున్నారు. ఈ రుద్రయజ్ఞంలో మొత్తం ఈ పాత ప్రపంచమంతా స్వాహా అవుతుంది. మీరు ఇక్కడ ఏదైతే మీ భవిష్యత్ కోసం తయారు చేసుకుంటారో అది మీకు మళ్ళీ కొత్త ప్రపంచంలో లభిస్తుంది. లేకపోతే అదంతా ఇక్కడే సమాప్తమైపోతుంది. ఎవరో ఒకరు దానిని అనుభవిస్తారు. ఈ రోజుల్లో మనుషులు తమ ధనాన్ని ఇతరులకు అప్పుగా కూడా ఇస్తారు. వినాశమైతే అంతా సమాప్తమైపోతుంది. ఎవ్వరూ ఎవరికి ఏమీ ఇవ్వరు. అంతా ఇక్కడే మిగిలిపోతుంది. ఇవాళ బాగుంటారు, రేపు దివాలా తీస్తారు. ఎవరికి ఏ ధనము లభించదు. ఎవరికైనా ఇచ్చాక వారు మరణిస్తే దాన్ని ఎవరు తిరిగిస్తారు? కావున మీరిప్పుడు ఏం చేయాలి? భారతదేశం యొక్క 21 జన్మల కళ్యాణం కోసం మరియు మీ 21 జన్మల కళ్యాణం కోసం, భారతదేశము మరియు మనది 21 జన్మల కళ్యాణం కోసం మీ ధనాన్ని ఉపయోగించాలి. ఎవరికైనా మనం ఇచ్చినాము, ఇంట్రెస్ట్కి ఇచ్చినాము, వాళ్ళు అసలు లాస్ అయిపోయినారు. కారణం ఏమవుతుంది? బ్యాంకుల్లో పెట్టినాము, బ్యాంకే అయిపోయే కాలాలు వచ్చినాయి. వేస్ట్ అయిపోతుంది కదా. సఫలం చేసుకుంటే ప్రాప్తి కదా. మీరు మీకోసమే చేసుకుంటారు. శ్రీమతం పైన మేము ఉన్నత పదవిని పొందుతామని మీకు తెలుసు. దాని ద్వారా మీకు 21 జన్మల కోసం సుఖశాంతులు లభిస్తాయి. దీన్ని అవినాశి తండ్రి యొక్క ఆత్మిక హాస్పిటల్ మరియు యూనివర్సిటీ అంటారు. దీని ద్వారా ఆరోగ్యం మరియు సుఖం లభిస్తాయి.
కొందరికి ఆరోగ్యం ఉంటుంది కానీ ధనం ఉండదు, అప్పుడు సుఖం కూడా ఉండదు. రెండూ ఉంటే సుఖం ఉంటుంది. ఇప్పుడు బాబా మీకు 21 జన్మల కోసం ఈ రెండింటినీ ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని 21 జన్మల కోసం జమ చేసుకోవాలి. యుక్తిని రచించడమే పిల్లల పని. బాబా రావడం ద్వారా పేద పిల్లల భాగ్యం తెరుచుకుంటుంది. బాబా పేదల పాలిట పెన్నిది. ధనవంతుల భాగ్యంలో ఈ విషయాలే లేవు. ఈ సమయంలో భారతదేశం అన్నింటికన్నా నిరుపేదగా అయిపోయింది. ఒకప్పుడు సుసంపన్నంగా ఉన్నవారే ఇప్పుడు నిరుపేదలుగా అయిపోయినారు, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళుగా అయిపోయినారు. ఎప్పుడు పవిత్రత పోతుందో అప్పుడు అన్నీ పోతాయి. దివ్య గుణాలు, శక్తులు, అన్నీ, ప్రకాశం అన్నీ పోతాయి. ఈ సమయంలో అందరూ పాపాత్ములుగా ఉన్నారు. పుణ్యాత్ములు ఉన్న చోట ఒక్క పాపాత్మ కూడా ఉండరు. అది సతోప్రధానమైన సత్యుగం, ఇది తమోప్రధానమైన కలియుగం. ఇప్పుడు సతోప్రధానంగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. బాబా స్మృతి కలిగించిన కారణంగా ఒకప్పుడు మేమే స్వర్గవాసీలుగా ఉండేవాళ్ళం ఇప్పుడు అని మీరు ఇప్పుడు భావిస్తారు. మళ్ళీ మనమే 84 జన్మలు తీసుకున్నాం. 84 లక్షల యోనులన్న విషయం అసత్యం. ఇంకా అసలు 84 జన్మలంటేనే గుర్తుకు రావడంలే. ఇంకా 84 లక్షలంటే లక్షల యోనులు. ఇన్ని జన్మలు మీరు జంతువుల యోనిలో ఉన్నారా? ఇది చివరి సమయంలోని మనుష్యుల స్థితి. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు మృత్యువు మీ ముందు నిల్చొని ఉందని బాబా చెప్తున్నారు. కలియుగం ఇంకా 40-50 వేల సంవత్సరాలు లేదు. మనుషుడు ఘోర అంధకారంలో ఉన్నారు. కావుననే వారిని రాతి బుద్ధి కలవారు అంటారు. ఇప్పుడు మీరు రాతి బుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా తయారయ్యారు. ఈ విషయాలను సన్యాసులు మొదలైన వారు చెప్పలేరు. వాళ్ళకి తెలియదు కదా, పరమాత్ముడు ఎక్కడుంటారనేదే వాళ్ళకు తెలియదు. పరబ్రహ్మ పరమేశ్వరంలో ఉంటారంటారు కానీ అది ఎక్కడుంది అనే అడ్రస్సే వాళ్ళకు తెలియదు కదా. అదే బాబా అంటున్నారు. మరి మనకెట్లా చెప్తారు వాళ్ళు? కలియుగం ఇంకా 40-50 వేల సంవత్సరాలు ఉంది అంటారు. మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు. కావుననే వారిని రాతి బుద్ధి కలవారు అంటారు. ఇప్పుడు మీరు రాతి బుద్ధి నుండి పారస బుద్ధి కలవారిగా తయారయ్యారు, అవుతూ ఉన్నాం కదా. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలని బాబా మనకు స్మృతిని కలిగించారు. ఎంత వీలైతే అంత మీ సామాన్ను బదిలీ చేసుకోండి. బాబా ఇవన్నీ తీసుకోండి, వీటికి బదులుగా 21 జన్మల కోసం సత్యుగంలో తీసుకుంటాం అని అంటారు. ఈ బాబా కూడా ఇంతకుముందు దాన పుణ్యాలు చేసేవారు. వారికి అందులో ఎంతో అభిరుచి ఉండేది. దాదా లేఖరాజు వస్తారు అంటే అక్కడ ఉండేటువంటి కాశీ, తర్వాత ప్రయాగ, అనేక జాగాలకి పోయేవాళ్ళు కదా బాబా. పిల్లల్ని కూడా, ఫ్యామిలీని కూడా తీసుకెళ్లేవాళ్ళు. దాదా లేఖరాజు వస్తున్నారు అంటే అక్కడున్న బ్రాహ్మణులు అనుకునేవాళ్ళు అంటే ఇంకొక సంవత్సరానికి మాకు భత్యం అవసరం లేదు. అంత దాన పుణ్యాలు అప్పట్లోనే బాబా చేసేవాళ్ళు. బాబా అదే అంటున్నారు. వారికి అందులో ఎంతో అభిరుచి ఉండేది. వ్యాపారులు ధర్మార్థం తన వ్యాపారం నుండి 2 పైసల వాటాను తీస్తారు. బాబా 1 ఆణ అనగా 6 పైసల ధర్మార్థంగా తీసేవారు. చూడండి, 6 పైసలు. ద్వారం వద్దకు ఎవరైనా వస్తే వట్టి చేతులతో వెళ్ళకూడదని భావించేవారు. ఇప్పుడు భగవంతుడు సముఖం లేకొచ్చారు. మామూలుగా లౌకికంలో కూడా బాబాలు అంత దాన పుణ్యాలు ఉండేది. ఊర్లో ఎవరిది వివాహం జరిగినా వాళ్ళకి వెండి రథంలో భగవద్గీత ఇచ్చేవాళ్ళు. ఎవరికి ఏమి తోచితే నిరుపేదలు ఎవరైనా వస్తే వాళ్ళకి మాంగళ్యం ఇచ్చేవాళ్ళు, మాంగళ్యానికి అయ్యే ఖర్చు అంతా. సో ఆ విధంగా బాబా చాలా దాన పుణ్యాలు చేసేవాళ్ళు. నిర్మల్ శాంత దాది గారి అనుభవం కూడా ఉంది. ఇప్పుడు భగవంతుడు సమ్ముఖంలోకొచ్చారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. మనుషులు దాన పుణ్యాలు చేస్తూ చనిపోతారు. మరి దానికి ప్రతిఫలం ఎక్కడ లభిస్తుంది? వారు పవిత్రంగా అవ్వరు, బాబాపై ప్రీతిని ఏర్పరచుకోరు. యాదవులు మరియు కౌరవులకు వినాశకాలంలో విపరీత బుద్ధి ఉంటుందని, పాండవులకు వినాశకాలంలో ప్రీతి బుద్ధి ఉంటుందని బాబా అర్థం చేయిస్తున్నారు. యూరోపియన్లు అందరూ యాదవులు. వారు మిజైల్స్ మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. ఎంత చూడు, గాజా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడ చూసినా మిజైల్స్ అంట. కానీ శాస్త్రాల్లో ఎలాంటి విషయాలు రాశారు?
డ్రామా ప్లాన్ అనుసారంగా ఎన్నో శాస్త్రాలు తయారయ్యాయి. ఇందులో ప్రేరణ మొదలైన వాటి విషయమే లేదు. ప్రేరణ అనగా సంకల్పం. బాబా ప్రేరణ ద్వారా చదివించరు. ఇతడు కూడా మంచి పేరున్న ఒక వ్యాపారిగా ఉండేవారు బ్రహ్మబాబా. ఇప్పటికి కూడా కలకత్తాలో లక్కీరాజ్ బాబు అని ప్రతి ఒక్కరూ గుడ్విల్ కోసం వాళ్ళ షాప్ పేరు ఏం పెట్టుకున్నా కూడా లక్కీరాజ్ అనేది సర్నేమ్గా పెట్టుకుంటారు. అంత గుడ్విల్ ఉండేది బాబాకి, మంచి పేరు ఉండేది. బాబా అంటున్నారు, డ్రామా ప్లాన్ అనుసారంగా ఎన్నో శాస్త్రాలు తయారయ్యాయి. బాబా అంటున్నారు, ఈయన కూడా ఒక పెద్ద వ్యాపారిగా ఉండేవాడు. అందరూ ఇతడికి గౌరవం ఇచ్చేవారు. బాబా ఇతడిలోకి ప్రవేశించగానే అందరూ ఇతడిని నిందించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రాక్టికల్గా ధారణ చేస్తా పోయినారు కాబట్టి నిందనలు అనేది వస్తా పోయింది. ఎందుకంటే వారికి శివబాబా గురించి తెలీదు, కావున వారిని నిందించలేరు. బాబా ఎవరో తెలియదు కాబట్టి కనపడే బాబానే నిందిస్తారు కదా. అందుకే చెప్తారు, దారిలో పోతున్న బ్రాహ్మణుడు ఇరుక్కపోయినారు అని. నిందలు ఇతడే పొందుతాడని బాబా తెలియచేస్తారు. వెన్నను నేను తినలేదు అని కృష్ణుడు అన్నాడు కదా, అలాగే ఇతడు కూడా చేసేదంతా శివబాబాయే, చేసేది నేను కాదు అంటారు. ఇంద్రజాలకుడు అతడే, నేను కాదు. అనవసరంగా ఇతన్ని నిందిస్తూ ఉంటారు తెలియక. నేను ఎవరినైనా పారిపోయి రమ్మన్నానా? మీరు పారిపోయి రండి అని ఎవరికి చెప్పలేదే. మేము అక్కడ ఉండేవాళ్ళం, అందరూ తమకు తాముగా వచ్చేశారు. అనవసరంగా దూషించారు. 108 మంది దాదా లేఖరాజులో ఎవరో ఇంద్రజాలకుడు ప్రవేశించినారు. 108 మంది కన్యలు కావాలంట. అందుకే ఎవరైతే ఆయన్ని చూస్తారో పైసా ఖర్చు లేకుండా సాక్షాత్కారం అవుతోంది అని భిన్న భిన్న రూపాల్లో ఎన్ని మాటలు వచ్చినాయో. అందుకే బాబా అంటున్నారు, అనవసరంగా దూషించారు, ఎన్ని నిందలు తినాల్సి వచ్చింది. శాస్త్రాల్లో ఎటువంటి విషయాలు రాస్తారో చూడండి. ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి. ఇవన్నీ జ్ఞానపు విషయాలు. మనుష్యులు ఎవరు ఈ విధంగా చెప్పలేరు. బ్రిటిష్ వారి రాజ్యంలో ఇంతమంది కన్యలు మాతలు ఎవరి వద్దైనా కూర్చుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. వారి సంబంధికులు ఎవరైనా వస్తే వారి వెంటనే పంపించేస్తారు. కావాలంటే వీరికి అర్థం చేయించి తీసుకెళ్ళండి, నేను వద్దని అంటున్నా అని బాబా అనేవారు. కానీ ఎవరికి అంత ధైర్యం ఉండేది కాదు. బాబా శక్తి ఉండేది కదా, శివబాబా వాళ్ళ శక్తి ఉండేది. ఇందులో కొత్తదేమీ లేదు. ఇవన్నీ మళ్ళీ తప్పకుండా జరుగుతాయి. మళ్ళీ ఈ నిందలన్నీ అనుభవించాల్సి వస్తుంది. ద్రౌపది విషయం కూడా ఉంది కదా. వీరందరూ ద్రౌపదులు మరియు దుశ్శాసనులు. అది కేవలం ఒకరి విషయం కాదు. శాస్త్రాల్లో ఈ కథలన్నీ ఎవరు రాశారు? కృష్ణుడు కూడా చెప్తారు కదా, శాస్త్రాల్లో రాసినట్లు కూడా చూపిస్తారు. ఒక్క నీ గురించి కాదు ఇది పంచాలి, ఇది మొత్తం రాజ్యం గురించిన విషయం ఇది అని చెప్పడం జరుగుతుంది కదా. చాలా రహస్యాలు ఉంది కానీ దాన్ని తెలుసుకోవాలి కదా. శాస్త్రాలు ఈ కథలన్నీ ఎవరు రాశారు? ఇది కూడా డ్రామాలో ఒక పాత్రగా ఉంది. ఎవరిలోనూ ఆత్మజ్ఞానం లేదు. అందరూ దేహాభిమానులుగా అయిపోయారు. ఆత్మాభిమానులుగా అవడంలోనే శ్రమించాల్సి ఉంటుంది. రావణుడు పూర్తిగా తలకిందులుగా చేసేసినాడు. ఇప్పుడు బాబా మళ్ళీ మనల్ని సరిగ్గా చేస్తున్నారు. బాబా అంటున్నారు, ఆత్మాభిమానులుగా ఉండడం ద్వారా నేను ఒక ఆత్మనని, ఈ శరీరం కేవలం పాత్రను అభినయించేందుకు లభించిందని స్వతహాగానే గుర్తుంటుంది. ఈ స్మృతి ఉంటే దైవీ గుణాలు కూడా వస్తూ ఉంటాయి. మీరు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వడానికి వీల్లేదు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం భారతదేశంలోనే ఉండేది. ఇది 5000 సంవత్సరాల విషయం. ఎవరన్నా లక్షల సంవత్సరాలు ఉందని అంటే వారు ఘోర అంధకారంలో ఉన్నట్లే. డ్రామానుసారంగా సమయం పూర్తి అయిన కారణంగా బాబా మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మీరు నా శ్రీమతం పైన నడవండి. మృత్యువు మీ ముందు నిల్చొని ఉంది అంటున్నారు. లేకపోతే మీ లోపల ఉన్న కోరికలు అలాగే మిగిలిపోతాయి. తప్పకుండా అందరూ మరణించాల్సిందే. ఇదే ఈ మహాభారత యుద్ధం. ఎంతగా మీ కళ్యాణం చేసుకోగలిగితే అంత మంచిది. లేకపోతే మీరు ఖాళీ చేతులతో వెళ్తారు బాబా అంటున్నారు. అంతే కదా, మొత్తం ప్రపంచమంతా ఖాళీ చేతులతో వెళ్తుంది. కానీ పిల్లలైన మీరు మాత్రమే నిండుగా వెళ్తారు. వీటిని అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. ఎన్ని ధర్మాల మనుష్యులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా నడుస్తూ ఉంది. ఒకరి పాత్ర మరొకరితో కలవదు. అందరికీ వారి వారి పోలికలు ఉన్నాయి.
ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉంది. ఇవన్నీ అద్భుతమైన విషయాలు కదా. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. ఆత్మలైన మనము 84 జన్మల చక్రాన్ని చుట్టి వస్తాం. ఆత్మ ఈ డ్రామాలో నటుని వంటిది, పాత్రధారి. ఈ డ్రామా నుండి బయటపడలేం, మోక్షాన్ని పొందలేం. కావున దానికోసం ప్రయత్నించడం కూడా వ్యర్థమే. డ్రామాలో ఒకరు వెళ్ళిపోయి వారి స్థానంలో ఇంకొకరు పాత్ర అభినయించడం ఎన్నటికీ జరగదు. అందరి బుద్ధిలో ఈ జ్ఞానం మొత్తం ఉండదు. ఎక్కడుంటుంది? కొంచెం కొంచెం తనకు అవసరమైనంత మాత్రం తీసుకుంటారు అంతే. రోజంతా ఇటువంటి జ్ఞానాన్ని రమిస్తూ ఉండాలి, అంటే గుర్తు చేసుకుంటూ ఉండాలి. 1 గంట అరగంట స్మృతి చేయండి. మెల్లమెల్లగా ఈ అభ్యాసంను పెంచుకుంటూ పోండి. 8 గంటలు స్థూల సేవ చేయండి, విశ్రాంతి కూడా తీసుకోండి. అలాగే ఈ ఆత్మిక గవర్నమెంట్ సేవలో కూడా సమయాన్ని ఇవ్వండి. మీరు మీ సేవనే చేసుకుంటారు. ఇదే ముఖ్యమైన విషయం. మనం సేవ చేస్తున్నామంటే మన కోసం చేసుకుంటున్నాం, కానీ ఎవరిపైన దయ చూపించి చేయట్లేదు కదా. మీ సేవ చేసుకుంటున్నారు. ఇదే ముఖ్యమైన విషయం. స్మృతి యాత్రలో ఉండండి. అలాగే జ్ఞానం ద్వారా ఉన్నత పదవిని పొందాలి. స్మృతి చార్టుని పూర్తిగా రాయండి. నేను ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజ రూపాన్ని. నాకు దీని ఆది మధ్యాంతాలు తెలుసు అని బాబాలో ఏ విధంగా ఉందో అలాగే మేము కూడా బాబా పిల్లలమే అని మీ బుద్ధిలో ఉండాలి. బ్రహ్మ బాబాలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ చక్రం ఎలా తిరుగుతోందో బాబా అర్థం చేయించారు. ఆ సంపాదన కోసం కూడా మీరు 8-10 గంటలు ఇస్తారు కదా. మంచి గిరాకీ దొరికితే రాత్రి వేళల్లో కూడా ఆవలింపులు రావు. ఆవలింపులు వచ్చినట్లయితే మీరు అలసిపోయారని, వీళ్ళ బుద్ధి అటు ఇటు భ్రమిస్తోందని అర్థమవుతుంది. సెంటర్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పిల్లలైతే ఇతరుల చింత చెయ్యరో, స్వయం చదువులోనే నిమగ్నమై ఉంటారో వారి ఉన్నతి ఎప్పుడూ జరుగుతుంది. అది వేరే వాళ్ళ చింత చేస్తూ ఉంటే మన ఉన్నతి ఏం జరుగుతుంది? మీరు ఇతరుల చింతన చేసి మీ పదవిని భ్రష్టం చేసుకోకూడదు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు. ఎవరైనా మంచిగా మాట్లాడకపోతే ఒక చెవి నుండి మరొక చెవిలో వదిలేయండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరే చూసుకోవాలి, ఇతరులను చూడకూడదు. మీ చదువుని ఎప్పుడూ వదలకూడదు. చాలామంది ఈ విధంగా బాబాని నిందిస్తారు, చెడు బాబాని వదిలేస్తారు, నిందిస్తారు. అసలు ఇక్కడికి రావడమే మానేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వస్తారు. ఇక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తారు? మీ కాళ్ళ మీద మీరే గొడ్డలి వేసుకున్నట్లు మీరు మీ చదువులో నిమగ్నమై ఉండండి. చాలా సంతోషంగా ఉండండి. స్వయంగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు. మరి మీకు ఇంకేం కావాలి? భగవంతుడే మీకు తండ్రి, టీచర్, సద్గురు. వారితోనే మీ బుద్ధి యోగాన్ని సంలగ్నం చేయాల్సి ఉంటుంది. తాను మొత్తం విశ్వమంతట్లో శ్రేష్టాతి శ్రేష్టమైన ప్రియుడు. వారు మిమ్మల్ని నంబర్ 1గా విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. ఎంత బాగా చెప్తారు రోజు బాబా. మీ ఆత్మ చాలా పతితంగా ఉంది, కావున అది ఇప్పుడు ఎగరలేదు. ఆత్మ రెక్కలు విరిగిపోయాయి. రావణుడు ఆత్మలందరి రెక్కల్ని కట్ చేసేసినాడు. నేను తప్ప ఇంకెవ్వరూ పావనంగా చేయలేరని శివబాబా అంటారు. నటులందరూ ఇక్కడే ఉన్నారు, వృద్ధిని పొందుతూ ఉంటారు. ఎవరు తిరిగి వెనక్కి వెళ్ళలేరు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, స్వచింతనలో మరియు చదువులో నిమగ్నమై ఉండాలి. ఇతరులను చూడకూడదు. ఎవరైనా సరిగ్గా మాట్లాడకపోతే, ఒకవేళ మీకు ఇబ్బంది అయింది, బేజారైంది, మాట్లాడలేదు, ఒక చెవితో విని మరొక చెవిలో వదిలేయండి. బాబాతో అలిగి చదువుని వదిలిపెట్టకూడదు. 2వ పాయింట్, జీవిస్తూ మీ సర్వస్వాన్ని దానం చేసి వాటిపైన మీకున్న మమకారాన్ని సమాప్తం చేసుకోండి. మొత్తం అంతటినీ బాబా కర్పించి కేవలం ట్రస్టీగా అయ్యి తేలికగా ఉండాలి. ఆత్మాభిమానులుగా అయ్యి సర్వదైవీ గుణాలను ధారణ చేయాలి. వరదానం, భిన్నత్వంని అంతం చేసి ఐక్యతను తీసుకొచ్చే సత్యమైన సేవాదారిగా కండి. అనేకులుగా ఉంటూ కూడా తమ ఐక్యత ద్వారా మొత్తం విశ్వంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం యొక్క స్థాపన జరగడం బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత.
కావున విశేషమైన అటెన్షన్ నుంచి భిన్నత్వాన్ని సమాప్తం చేసుకోండి మరియు ఐక్యతను తీసుకురండి. అప్పుడే సత్యమైన సేవాదారీలు అని పిలువబడతారు. సేవాదారులు స్వయం కోసం కాదు, ఇతరుల కోసం ఉంటారు. స్వయం యొక్క సర్వస్వాన్ని సేవ పట్ల స్వహా చేస్తారు. ఏ విధంగా సాకార్ బాబా సేవలో తమ ఎముకలని సైతం స్వహా చేశారో, 90 ఏండ్లలో కూడా బాబా బాబా హాఫ్ ప్యాంట్ వేసుకొని బాబా వంతెన కట్టినారు బ్రిడ్జ్ కోటికి. ఎంత చూడండి, పేడ పిడకలు చేపించినారు. ఎన్ని కర్మణా సేవల్లో, ఎంత పెద్ద కోటీశ్వరుడు కానీ ఎన్ని కర్మణా సేవల్లో స్వయంని ఎముకల్ని స్వహా చేస్తున్నారు. అందుకే దదిచ్చి ఋషి అంటారు బాబాని. ఎముకల్ని సైతం స్వహా చేశారో అలా మీ ప్రతి కర్మేంద్రియం ద్వారా సేవ జరుగుతూ ఉండాలి. స్లోగన్: పరమాత్మ ప్రేమలో నిమగ్నమైపోతే దుఃఖాల ప్రపంచాన్నే మర్చిపోతారు. అవ్యక్త సూచన యొక్క ఈ నెల శీర్షిక కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా కండి. ఈరోజు పాయింట్: సదా కంబైన్డ్గా ఉండేవాళ్ళము, ఉన్నాము, తర్వాత కూడా ఉంటాము. దీన్ని సదా స్మృతిలో పెట్టుకోండి. అనేక సార్లుగా ఉన్న కంబైన్డ్ స్వరూపాన్ని వేరు చేయడానికి ఎవ్వరికీ శక్తి లేదు. ప్రేమకు గుర్తు కంబైన్డ్గా ఉండడం. ఇది ఆత్మ మరియు పరమాత్మల యొక్క తోడు. పరమాత్మ అయితే ఎక్కడైనా తోడుని నిర్వర్తిస్తారు మరియు ప్రతి ఒక్కరితోనూ కంబైన్డ్ రూపం ద్వారా ప్రీతి యొక్క రీతిని నిర్వర్తిస్తారు. ఎందుకంటే బాబా నిరాకారుడు కాబట్టి ఎట్లయినా తోడుని నిభాయించగలరు. సాకారం ఉంటే హద్దు, నిరాకారం అయితే బేహద్దులో ఉండగలరు. అచ్చా, ఓం శాంతి. దానికి యాదగారుగానే ప్రతి గోపిక దగ్గర కృష్ణుడు ఉన్నట్లుగా చూపిస్తారు. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా.